అధికారంలోకి వచ్చింది. ఇవాళ కరీంనగర్ లో మొన్న 2 కార్పొరేటర్ మేము ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసినాం. ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను పక్కా ఎగరేస్తాం మేము. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 కుమ్మక్కై ఏ విధంగా డబ్బులను వెదజల్లిందో, ఓటుకు 7,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు. ఇలా మా పార్టీ నాయకులకు కూడా మా పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, మీరు గెలుస్తున్నారు, మా పార్టీకి రండి అంటే మా పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్లకు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని సరిపోలే, బడే బాయ్ని పంపిండు, మళ్ళా అసదుద్దీన్ ఓవైసీని సరిపోలే, చోటే బాయ్ అక్బరుద్దీన్ పంపించిండు సరిపోలే. మహారాష్ట్ర నుంచి వినిపించుకున్నారు, ఢిల్లీ నుంచి వినిపించుకున్నారు, కర్ణాటక నుంచి వినిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులందరూ వచ్చి ఈడ కలి ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బిక్కలేకపోయారు. ఇలా కరీంనగర్ పార్టీలో, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీంనగర్ నుంచి. నేను మొదటి నుంచి చెప్తున్నా, అభివృద్ధి నినాదంగా మేము ముందుకు వస్తున్నాం, అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వస్తున్నాం. మేము ఏం చేస్తామో చెప్పినాం. ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది. వాళ్ళ మాకు అభివృద్ధి కావాలి, సమస్యలతో తల్లడిల్లుతున్నాం. ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ, ఇంకా తీర్చే అవకాశం అనేది భారతీయ జనతా పార్టీ అని భావించింది. కాబట్టి కేవలం నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిధులు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల, సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాషాప్ కండ వేసుకుని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి. నేను వాళ్ళు కూడా అదే చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మాకు సహకరిస్తామంటున్నారు. నేను క్లియర్ చెప్పినాం, ఇప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం. మేము కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కావాలి, ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాం. మా సునీల్ రావు గారికి చాలా మంది వారి మేయర్ కాబట్టి, ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి, కరీంనగర్ మీ అభివృద్ధి మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, నిధుల విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఇవాళ చాలా మంది వారికి ఫోన్ చేసి మేము తప్పకుండా బీజేపీలోకి వస్తాం, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పన్నారు. ఎక్కడ ఆగం, పక్కా మద్దతు తీసుకుంటాం. ఇవాళ అందరం కలిసి ఈ కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. ఇలా ఎంఐఎం పార్టీ మతం పేరుతో మానవహోమం సృష్టించే ప్రయత్నం చేసింది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేసింది. నేను మొన్న చెప్పిన, కరీంనగర్ లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. ఇది ఎంఐఎం పార్టీ యొక్క విధానం. కరీంనగర్ లో 7 సీట్లున్న ఎంఐఎం పార్టీని కరీంనగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పరిమితం చేసింది. కేవలం 3 సీట్లకే పరిమితం చేసింది. ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా, నా అడ్డానుకున్న ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాప్ జెండాను రెప్పరెప్ప కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎంఐఎం పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ, గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఐఎం పార్టీలు ఇబ్బంది పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం, ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అక్కడ కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ.
కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, ఎవరిదోలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేసిర్రు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండా నిలబెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా భయపడకుండా అదే పరంపర అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి అనేక మంది సామాన్య కార్యకర్తలు ఇలా కార్పొరేటర్ గెలిచారు. సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్గా లక్ష్యం జీవితాశ ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇవ్వనన్నా నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 men కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచినాం. 15 ఓట్లతో ఒక కార్యకర్త ఓడిపోయాడు, 30 ఓట్లతో కార్యకర్త ఓడిపోయాడు, తక్కువ ఓట్లతో కొంతమంది కార్యకర్త ఓడిపోయాడు. బట్ దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఇలా కష్టపడి పనిచేసారో దాదాపు వారం రోజుల పాటు అన్నా ఓటేయండి, అమ్మ ఓటేయండి, అంకుల్ ఓటేయండి, ఆంటీ ఓటేయండి, తమ్ముడు ఓటేయండి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, మేము నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా అనేక మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఇలా కరీంనగర్ లో ఇంటికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి ఇలా ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మేము మొదలు చెప్పినాం, బాజాబ్తా చెప్తున్నాం, బరాబర్ గెలిచినాం, బాజాబ్తా చెప్పినాం, బరాబర్ గెలిచినాం. ఇక్కడ ఇదంతా ప్రజల ఆశీర్వాదం, ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న ఆప్యాయత, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న అభిమానం, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న విశ్వాసం. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ అన్ని కలిసి వాళ్ళ గెలిచినాం. చాలా సంతోషం అనిపిస్తున్నది. కానీ